వరంగల్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని వెతికే పనిలో బీఆర్ఎస్ పడింది. ఇంతకుముందు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీకి నిరాకరించి హస్తం గూటికి చేరడంతో అక్కడ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చింది. మరి ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకుంటుంది బీఆర్ఎస్ అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇప్పటికే ఏదైతే గేట్లు ఎత్తామని చెప్పి ఇండికేషన్ ఇచ్చిందో కాంగ్రెస్, దానికి అనుగుణంగానే మెయిన్ లీడర్స్ అందరినీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడ వరంగల్ సంబంధించి కావ్యాన్ని ఎదుర్కోవాల్సిన ధీటైన క్యాండిడేట్ ఎవరు అనుకుంటుంది బీఆర్ఎస్? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకుల మీద షాకులు తగులుతుంది. తొలుత అభ్యర్థి అనుకున్నటువంటి మాజీ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ బీజేపీ గుటికి చేరడంతో కడియం కుటుంబానికి టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. అయితే అనంతరం బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ప్రకటించిన కడియం కావ్య కూడా ఆ పార్టీ పైన వచ్చినటువంటి అవినీతి, భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్, వీటి వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారింది, దీంతో నేను పోటీ చేయలేను అంటూ కూడా ఘాటైన లేఖ రాస్తూ వాళ్ళు తిరిగి తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా హస్తం గూటికి చేరడంతో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి వేటలో పడింది. అందులో ముఖ్యంగా గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్యను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావడంలో ఒక కీలక ప్రయత్నం అయితే సాగుతున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అతను గనక వస్తే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ అతను రాకపోతే మాత్రం మరొకరు ఎవరు అనేది మాత్రం కొంత ప్రశ్నగా ఉంది. మరొకరు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ ను మరొక ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా అయితే ఇక్కడ స్థానికులు ఉద్యమకారులుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి యూత్ వింగ్ గా పనిచేసిన టీఆర్ఎస్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమకారులుగా పనిచేసిన మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, బోడా డిన్నాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి బలమైన ఉద్యమకారులు కనుక ఇస్తే కనీసం ఉద్యమకారుల కోటాన్న ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా గెలిచే స్థానాన్ని చేజేతులారా వదులుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ముఖ్యమైనటువంటి మాదిగ సామాజిక వర్గంలో ఉన్న బలమైన ముగ్గురు నేతలు అటు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పస్నూరి దయాకర్ కాంగ్రెస్ గుటికి చేరాడు. ప్రస్తుతం కడియం శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ చేరారు. మరోవైపు ఆ బలమైన బీఆర్ఎస్ నేతకు ఉన్నటువంటి దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూర్ రమేష్ బీజేపీలో చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించబడ్డాడు. దీంతో అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి కొరత ఏర్పడింది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో ఆ బలమైన నేతలు దొరకడమే కష్టం. అలాంటి కీలకమైన నేతలను చేతులారా బీఆర్ఎస్ పార్టీ చేజార్చుకుంది. దీంతో ఇప్పుడు అభ్యర్థి కరువు అవడంతో అయితే లోతైన అన్వేషణ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కొంత గడ్డు కాలం ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. దీంతో ఇటు తాటికొండ రాజయ్యను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకుని ఎంపీ అభ్యర్థిగా నిలబెడతారా, లేదంటే ప్రజాశాంతి పార్టీలో ఉన్నటువంటి బాబు మోహన్ ను తీసుకొస్తారా, లేదంటే ఇక్కడ స్థానిక ఉద్యమకారులకు అవకాశం ఇస్తారా అనేది మాత్రం కొంత చర్చ విస్తృతంగా నడుస్తుంది. అయితే ఉద్యమకారులకు ఇస్తే గనక కొంత పోటీ గెలవకున్నా కనీసం పోటీలో గానీ మిగతా ఉన్న కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపిన వాళ్ళుగా ఉంటామని చెప్పేసి ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కొంత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆ పార్టీకి అన్ని పదవులు అనుభవించి కడియం శ్రీహరి ఇచ్చిన హ్యాండ్ కు ఖచ్చితంగా కడియం శ్రీహరి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే కనుక రాజయ్యను బరిలోకి దించి కడియం శ్రీహరిని ఎట్లాగైనా ఓడించే ప్రయత్నం చేసే దిశగానైతే అడుగులు వేసే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు రాజకీయ వైర్యం మరోవైపు, ఇటు ప్రత్యర్థులు చేసే బాణాలను ఎదుర్కోవడం మరోవైపు అయితే ఇటు అసలు అభ్యర్థి దొరకని దీనస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారడం అయితే ఇక్కడ వరంగల్ జిల్లాలో చేస్తుంది. మరోవైపు అటు మున్సిపాలిటీలలో ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, ఇటు గ్రేటర్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అందరూ ఒక్కొక్కరుగా చేజారడమే కాదు కీలకమైన నేతలు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడే అవకాశం ఉండడంతో అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయంతో బరిలోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.